హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. SA20 ఈ లీగ్ అనేది ఎందుకు సక్సెస్ అయింది? ఈ లీగ్ ఇతరత్ర లాస్ట్ ఇయర్ జరిగిన T20s లీగ్ కన్నా బెటర్గా ఎందుకు పర్ఫామ్ చేసింది? సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ల కన్నా కూడా ఎందుకు ఈ లీగ్కి ఎక్కువ ప్రాధాన్యత అనేది అందిస్తున్నారు? ఈ లీగ్ నుంచి వచ్చిన ప్లేయర్స్కి వాళ్ళకి సెంట్రల్ కాంట్రాక్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కన్నా కూడా ఈ లీగ్ ద్వారా వచ్చే అదనపు బెనిఫిట్స్ ఏంటి? వీటన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో let's get started. SA20 ఈ లీగ్లో ఉన్న ఫ్రాంచైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా IPL ఫ్రాంచైజెస్. IPL ఓనర్సే అక్కడ కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ టీం కొనుగోలు చేయడం, దానికి తగ్గట్టుగా ప్లేయర్లని తెచ్చుకోవడం అనేది కూడా కనిపిస్తోంది. అండ్ ఆ ప్రక్రియలోనే యాక్చువల్గా ఇండియన్ ఆడియన్స్కి SA20 లీగ్ అనేది ఇంకొంచెం ఎక్కువ దగ్గరైంది. అఫ్కోర్స్ IL20లో కానివ్వండి, లేదంటే కనుక అమెరికాలో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ వేరే వేరే లీగ్స్లో కూడా వీళ్ళ టీమ్స్ ఉన్నా కూడా SA20కి ప్రధానంగా వర్కౌట్ అయ్యేది ఏంటి అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ ఆర్ IPL స్టార్స్ ఆయా టీమ్స్లో ఉన్నారు. దానికి తోడు వాట్ SA20 హాస్ డన్ బ్రిలియంట్లీ ఈజ్ వాళ్ళ టైమింగ్ని ఇండియన్ ఆడియన్స్ ప్రైమ్ టైంకి తగ్గట్టుగా తెచ్చుకున్నారు. ఆల్దో దట్ ఈస్ నాట్ ప్యూర్లీ కండ్యూసివ్ ఫర్ T20, ఎందుకంటే వాళ్ళకి మనకి 4 గంటల తేడా ఉంది. మనకి 7-7:30 అంటే కనుక వాళ్ళకి 3-3:30 టైప్స్లో. అక్కడ ఒక T20 మ్యాచ్ స్టార్ట్ చేయడం అంటే కనుక ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి నాట్ ఆల్వేస్ ఇట్ ఈస్ ఒక హ్యాపీ న్యూస్, బట్ స్టిల్ దే వెంట్ అహెడ్ అండ్ దే కండక్టెడ్ దట్ లీగ్. అండ్ అలాగే దే గాట్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ టు బ్రాడ్కాస్ట్ ఇట్. వయోకామ్ జియో వాళ్ళు ఆ లీగ్ బ్రాడ్కాస్ట్ ఇన్ ఇండియా కొనుగోలు చేసుకున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఈజీగా మీకు జియో సినిమాలో ఆన్ ద గో కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎలాగైతే IPL ఆన్ ద గో చూసే అవకాశం వచ్చిందో సౌత్ ఆఫ్రికా 20 లీగ్ కూడా చూసే ఒక సౌలభ్యం అనేది ఈ బ్రాడ్కాస్టర్స్ అందించారు. ఎప్పుడైతే ఇండియన్ ఆడియన్స్కి తగ్గట్టుగా బ్రాడ్కాస్టర్స్ రియాక్ట్ అయ్యి ఒక లీగ్ మీద డబ్బులు పెడతారో ఆ లీగ్ సక్సెస్ఫుల్. IL20కి SA20కి తేడా ఏంటి అంటే కనుక అగైన్ IL20లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక చాలా రకరకాల టీమ్స్ ఉన్నాయి, ఇండియన్ టీమ్స్ కూడా ఉన్నాయి అక్కడ, నో డౌట్స్ అబౌట్ దట్. కానీ అక్కడ ఉండే ఒక రిగర్ కానివ్వండి, అక్కడ ఉండే ఒక టఫ్నెస్ కానివ్వండి SA20తో పోల్చుకుంటే కొంచెం తక్కువగా ఉందనేది ఈజీగా తేలింది. దానికి తోడు SA20లో మీకు సౌత్ ఆఫ్రికన్ స్టార్స్ అందరూ కూడా బాగా తెలుసు. ఒక రిలేటబిలిటీ అనేది ఎక్కువగా ముడిపడుతుంది IL20 కన్నా కూడా. ఆ రిలేటబిలిటీ కారణాలు ఏంటి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఫాఫ్ డు ప్లెసీస్ ఈస్ ప్లేయింగ్ అగైన్ ఇక్కడ మీకు సూపర్ కింగ్స్ సైడ్గా జోహానస్బర్గ్ సూపర్ కింగ్స్కి ఆడుతున్నాడు. అలాగే పాల్ రాయల్స్కి జాస్ బట్లర్ ఆడుతూ ఉన్నాడు. అఫ్కోర్స్ ఈస్టర్న్ కేప్ సన్ రైజర్స్కి మాక్రమ్ ఆడుతున్నాడు, యాన్సన్ ఆడుతూ ఉన్నాడు. సో ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. దాంతో డర్బన్ సూపర్ జాయింట్స్ ఉంది, డికాక్ ఉన్నాడు అక్కడ, లక్నో సూపర్ జాయింట్స్ కూడా ఆడుతూ ఉన్నాడు. సో దేర్ ఈజ్ అ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీ మీద చాలా గట్టిగా ఆడారు అండ్ అది బేస్ చేసుకొని ఆ లీగ్ నిర్మాణం అనేది జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. సో బేసికలీ ఒక లాస్ట్ ఇయర్ జరిగిన అన్ని 20 లీగ్స్లో IPL తర్వాత వన్ దట్ హస్ గాట్ ది మోస్ట్ వ్యూయర్షిప్ ఏదైనా ఉంది అంటే కనుక దట్ ఈస్ SA20 లీగ్. దానికి కారణం బ్రాడ్కాస్ట్ అని మాట్లాడుకున్నాం, ఒక రకమైన ఐడెంటిఫికేషన్ అని కూడా మాట్లాడుకున్నాం. సెకండ్ పాయింట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే కనుక అసలు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు టెస్ట్ మ్యాచెస్ కన్నా వన్డే మ్యాచెస్ కన్నా వై ఆర్ దే ప్రిఫరింగ్ దిస్? మీరు లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ పాయింట్స్ కూడా మాకు అక్కర్లేదు పోండి, మేము మా లీగ్ ఆడుకుంటామని చెప్పారు. సో దానివల్ల ఏమైందంటే దేవర్ ఎట్ రిస్క్. వాళ్ళు వచ్చి క్వాలిఫైయర్స్ ఆడాల్సిన పరిస్థితి దాకా వచ్చింది వరల్డ్ కప్ మెయిన్ డ్రాకి సెలెక్ట్ కావాలంటే. లైక్ దే వన్ ది సిరీస్, ఆ తర్వాత వాళ్ళకి అవకాశం వచ్చింది. దే డి టెరిఫిక్ లెవెల్ ఎట్ ది వరల్డ్ కప్ సెమీఫైనల్స్ దాకా రీచ్ అయ్యారు. సో అది అక్కడ బాగానే వర్కౌట్ అయింది. అండ్ నౌ ఇప్పుడు ఇక్కడ కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. దే ఆర్ ప్లేయింగ్ టెస్ట్ మ్యాచెస్ ఇన్ న్యూజిలాండ్, అది అబ్రాడ్ టూర్. న్యూజిలాండ్కి పంపించే ముందు ఒకప్పుడు సౌత్ ఆఫ్రికా వాజ్ ఎ టెరిఫిక్ ట్రావెలర్. ఆస్ట్రేలియా వెళ్ళినా, ఇండియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైన రీతిలో ఆడేవాళ్ళు. రైట్ నౌ దే ఆర్ కాంప్రమైజింగ్ ఆన్ దేర్ టెస్ట్ పాయింట్స్ ఆల్సో. ఒక B టీమ్ని పంపించారు అక్కడికి. దానికి కారణం ఏంటి అంటే కనుక మెయిన్ ప్లేయర్స్ అందరు అక్కడికి వెళ్ళిపోతే SA20కి వన్న తగ్గిపోతుంది అని. ఇది లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది పోల్చుకుంటే కనుక ఇట్ ఈస్ అ బోల్డ్ మూవ్, ఇట్ ఈస్ అ రిస్కీ మూవ్. దానికి కారణం ఏంటి అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద ఒకసారి దృష్టి పెట్టాలి మనం. మిల్లర్, మార్క్రమ్, రబాడా, డికాక్ వీళ్ళందరికీ సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి వచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ జోడించి ఇంటూ 2 కొట్టినా కూడా ప్యాట్ కమిన్స్కి ఆస్ట్రేలియా నుంచి వచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ రేట్ కన్నా తక్కువ. అంటే 4 ప్లేయర్లు ఇంటూ 2 దాదాపు 8 ప్లేయర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ అమౌంట్ని జోడిస్తే ప్యాట్ కమిన్స్కి వచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ అమౌంట్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి.
ఈ ఇండియా గురించి మాట్లాడితే మీరు అర్థం చేసుకోవచ్చు ఎక్కడ ఉన్నారో వాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇతరత్ర దేశాల్లో చూస్తున్నారు. ట్రెంట్ బోల్ట్ నాకు సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దు అంటున్నాడు. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ఆల్రెడీ ప్రకటించాడు, తను కూడా ముందే నాకు సెంట్రల్ కాంట్రాక్ట్స్ వద్దు అని చెప్పాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చూస్తూనే ఉన్నాం ఏమవుతుందో. సౌత్ ఆఫ్రికా కూడా అదే రీతిలో వెళ్తోందేమో. వాళ్ళ క్రికెట్ని ప్రయారిటైజ్ చేయకుండా దే విల్ గో అండ్ ప్లే ఇన్ డిఫరెంట్ ఫ్రాంచైజెస్, డిఫరెంట్ కంట్రీస్ ఒక లీగ్లో ఆడుతున్నారు. ఆల్రెడీ చాలా ఆడేస్తున్నారు. ఇప్పుడు డొమెస్టిక్ మ్యాచ్ కూడా ఆడకుండా కొత్త ప్లేయర్స్ కూడా వెళ్ళిపోతే ఎలా అనేది వాళ్ళకి మన గ్రేమ్ స్మిత్ నేతృత్వంలో వాళ్ళకి ఒక తట్టిన ఒక పాయింట్. సో ఏమనుకుందానంటే మన దగ్గరే ఒక లీగ్ ఉండి మన దగ్గర నుంచి వాళ్ళకి అదనంగా అమౌంట్ వెళ్తోంది అంటే వీ కెన్ హ్యావ్ ఎ నెగోసియేషన్ విద్దాం. బాబు ఇంపార్టెంట్ మ్యాచ్లకు ఉండండి అయ్యా, ఇలాంటి సిరీస్లు అంటే మేమే వద్దని చెప్తాము. సో ఒక అగ్రిమెంట్ రూపంలో తెచ్చుకుందాం, మనం ఒక వర్బల్ అగ్రిమెంట్లో ఒక అండర్స్టాండింగ్ రూపంలో తెచ్చుకుందాం అని చేసే ప్రయత్నం ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద ప్లేయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఫ్రమ్ ద బోర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కనుక చాలా స్టేడియంలో మీకు ఎలక్ట్రిసిటీ సరైన రీతిలో లేదు, ఫెసిలిటీస్ సరైన రీతిలో లేదు. మీరు ఒకవేళ కనుక డిఆర్ఎస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని లోడ్ చేయాలంటే అక్కడ కూడా ఆ సౌకర్యాలు మీకు పూర్తిగా అందుబాటులో కానివ్వండి లేకపోతే సహాయకరంగా లేవు. సో ఇటువంటి పరిస్థితులు ఎట్లా వాళ్ళ ఒక క్రికెట్ బోర్డు ద్వారా స్థాపించబడ్డ స్టేడియంలు కానివ్వండి ఫెసిలిటీస్ కానివ్వండి మెరుగుపరుచుకునేది ఎలా అనేది క్వశ్చన్. ఉత్త ఐసీసీ మీద డిపెండ్ అయ్యి రెవెన్యూ తెచ్చుకుంటే కనుక అది ప్లేయర్లకు ఇవ్వడానికే సరిపోవట్లేదు. ఎట్లా ఫెసిలిటీస్ని పెంచాలి అనేది ఇంకొక ప్రశ్నగా మారింది. నౌ ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, SA-T20 వాళ్ళు ఎట్లా పొజిషన్ చేసుకుంటున్నారంటే కనుక సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్కి మాత్రమే కాదు, వాళ్ళకి ఇండైరెక్ట్గా చెప్తున్నారు, ప్రపంచానికి ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కానీ హౌ ఆర్ దే ప్లేసింగ్ ఇస్ ఒక ఐపీఎల్ తర్వాత ద బెస్ట్ 2020 లీగ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ SA-20 లీగ్ అనేది పొజిషనింగ్ కోసం ఏం చేస్తున్నారు. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లందరికీ చెప్పేది ఏంటి అంటే మీరు ఈ లీగ్లో బాగా ఆడారంటే కనుక ఈ ఓనర్లందరూ ఐపీఎల్ ఓనర్లు. మీరు మినీ ఆప్షన్ కానీ మెగా ఆప్షన్ ఉంటే మెగా ఆప్షన్ కానీ లేదా డ్రాఫ్టింగ్ కానీ లేకపోతే సైనింగ్ కానీ డైరెక్ట్గా ఐపీఎల్ ఆడే అవకాశాలు ఉంటాయి, వేర్ ద మనీ కెన్ గెట్ డబుల్ క్వాడ్రపుల్ ఎట్సెట్రా ఎట్సెట్రా. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్ జెరాల్డ్ కోట్సే. లాస్ట్ టైం హీ వాజ్ అ ఫైండ్ ఆఫ్ ద సీజన్. ముంబై ఇండియన్స్ ఎత్తుకుపోయారు. నాంద్రే బర్గర్ ఈసారి రాజస్థాన్ రాయల్స్ ఎత్తుకుపోయారు. తను ఏం చేశాడో చూసాం, టెస్ట్లో చూసాం, వన్డేలో చూసాం. ఇప్పుడు ఇక్కడ 2020 లీగ్లో కూడా చూడబోతున్నాం అతను ఏం చేయబోతున్నాడు. సో ఈ రీతిలో వాళ్ళు నాంద్రే బర్గర్ చెప్పడం యూ స్టే ఫిట్ అండ్ యూ ప్లే, యూ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఐపీఎల్. సో ఈ రీతిలో వాళ్ళకి ఆ ప్లేయర్లకు కూడా ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ మీకు డబ్బులు ఇంకా బాగా వస్తాయని చెప్తూనే మీరు అనవసరంగా వేరే లీగులకి వెళ్ళిపోయి వెళ్ళకండి, మీరు ఐపీఎల్ ఆడుకోండి, SA-20 లీగ్ ఆడుకోండి, మిగతాదంతా సౌత్ ఆఫ్రికా మీద ఫోకస్ చేయండి అని చెప్తున్నారు. యూసీ వాట్ డికాక్ హస్ డన్, తను రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎందుకంటే తను కూడా మల్టిపుల్ లీగ్స్లో ఆడాలని కోరుకుంది. ఇప్పుడు తనకి ఇక్కడ నుంచి ఎక్కువ అమౌంట్ వచ్చి ఐపీఎల్ నుంచి ఎక్కువ అమౌంట్ వచ్చి ఎలాగో రిటైర్ అయిపోయాడు, హీ కెన్ ప్లే. అదే రీతిలో కొత్త ప్లేయర్లు వెళ్ళారంటే ఇబ్బంది అవుతుంది. అందుకే వాళ్ళని హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు రబాడా సౌత్ ఆఫ్రికాకి టెస్టుల్లో హీఈస్ ది బౌలర్ విత్ అన్ అల్టిమేట్ స్ట్రైక్ రేట్ వికెట్ రూపంలో. తనకు వచ్చే సెంట్రల్ కాంట్రాక్ట్ మనం మాట్లాడుకుంటే కమిన్స్కి రబాడాకి చాలా తేడా ఉంది. సో అటువంటి రూపంలో హౌ టు యూ ప్రొటెక్ట్ రబాడా, హౌ డు యూ ఎన్షూర్ దట్ నువ్వు ఇచ్చిన సర్వీసెస్కి బాబు మేము ఇచ్చే బహుమానం ఇది అని అట్ట చెప్పగలం. సో ఆ రీతిలో SA-20 లీగ్ అనేది ఫామ్ అయింది. అండ్ దే హెవ్ బిన్ స్మార్ట్, దే హెవ్ బిన్ వెరీ క్లెవర్. ఒకటి ఫ్రాంచైజీని తెచ్చుకునే రూపంలో, ఇంకోటి బ్రాడ్కాస్టర్ తెచ్చుకునే రూపంలో, ఇంకోటి ప్రైమ్ టైమ్ ఆఫ్ ఇండియన్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని ఆడుతున్నారు. ఫార్మాట్లో ఎటువంటి చేంజ్ చేయాలి. అఫ్కోర్స్ వాళ్ళు కొన్ని రూల్స్ కొన్ని మార్చారు. మనం లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడుకున్నాం. నో బాల్కి సంబంధించి వాటికి సంబంధించి అది నో బాల్లో అవుటే వెళ్ళిపోతే కనుక రన్లు లేకుండా ఉన్న వాటిని మార్చుకున్నారు. అవన్నీ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ. బట్ మరి 100 లాగా దారుణంగా గిరుపులు ఏం చేయాలి, అది ఒకటి బాగా కనెక్ట్ అయ్యే ఇంకొక అంశం. నౌ లుక్ ఎట్ ద ప్లేయర్స్ హు హావ్ పర్ఫార్మ్. జాస్ బట్లర్ లాస్ట్ టైం హైయెస్ట్ రన్ గెటర్, 391 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత వాండమో ఎక్కువ వికెట్లు తీశాడు, దాదాపు 20 వికెట్లు తీశాడు. ఆ తర్వాత మాక్రమ్ కూడా 360 పైగా పరుగులు స్కోర్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా ఉన్నాడు అండ్ విన్నింగ్ టీమ్కి క్యాప్టెన్గా ఉన్నాడు. తర్వాత మోయిన్ అలీ అండ్ అలాగే మన ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన రీతిలో వాళ్ళు ఆడారు. అండ్ ఇప్పుడు క్వింటన్ డికాక్ కూడా బాగానే రెడీగా ఉన్నాడు దానికి. అఫ్కోర్స్ ఈ ఇయర్ చూసుకుంటే కానీ ఇంకా ఎక్కువ మంది ప్లేయర్లు వచ్చారు. ట్రిస్టన్ స్టబ్స్ మీద దృష్టి ఉంది, యాన్సన్ మీద ఫోకస్ అనేది కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం రబాడా ఏం చేస్తాడని ఆలోచిస్తూ ఉన్నారు. నికోలస్ పూరన్ అది ఎంతవరకు ఎన్ని రోజులు ఉంటాడు, మళ్ళీ AL-20 వచ్చిందంటే కానీ అక్కడ ముంబైకి ఆడుతున్నాడు, అక్కడికి వెళ్ళిపోతాడా లేదా అని చూస్తారు. సేమ్ విత్ రషీద్, తను అవైలబుల్ అని మాట్లాడుతున్నారు, ఎందుకంటే తను అక్కడికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది మెయిన్ ప్లేయర్స్ వెళ్ళిపోయినా, T20కి వన్ తెచ్చే స్టార్లు వెళ్ళిపోయినా కూడా సౌత్ ఆఫ్రికా హ్యాస్ అ బేస్ హూ కెన్ అట్రాక్ట్ ది ఆడియన్స్. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు అద్భుతమైన రీతిలో దృష్టిలో పెట్టుకుని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇన్ని పాయింటర్స్ని వాళ్ళు చాలా చాకచక్యంగా
అండ్ అట్ ది సేమ్ టైం ఒక ప్రణాళికతో, ఒక ఫ్యూచర్ దృష్టితో రెవెన్యూస్ ఎలా వస్తాయని ఆలోచించుకొని చేశారు. సో ఏ లీగ్ అన్నా కూడా ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ ఫ్రాంచైజెస్ గెటింగ్ ఇన్ టు లాస్. అంటే వాళ్ళు బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, ఫ్రాంచైజెస్ బ్రాడ్కాస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసరికి ఇట్ ఈస్ ఆన్ దెమ్ టు మేక్ ది లీగ్ సక్సెస్ఫుల్. ఐపీఎల్ అందుకే గట్టి సక్సెస్ అయింది. SA20 కూడా అదే రీతిలో వెళ్తాం. అండ్ బికాస్ దెర్ ఆర్ నోన్ పీపుల్, నోన్ ఫ్రాంచైజెస్, నోన్ అఫినిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా బెటర్గా ఆడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో లెట్ us see ఈసారి ఎట్లా కిక్ ఆఫ్ అవుతుంది, ఈ షో డౌన్ అనేది ఎలా ఉంటుంది SA20 అని. అండ్ ఈసారి అఫ్ కోర్స్ ఇండియా మ్యాచ్లు కూడా ఉన్నాయి, కొంచెం స్పొరాడిక్గా ఉంది. జనవరిలో 3 ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లు ఉన్నాయి, అతను మళ్ళీ గ్యాప్ ఉంది, అతను మళ్ళీ టెస్ట్ మ్యాచెస్ కనిపిస్తూ ఉన్నాయి, అది కూడా ఇండియాలోనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వెంటనే స్విచ్ అయిపోవచ్చు. బ్రాడ్కాస్టర్స్ పాయింట్ ఆఫ్ నుంచి చాలా చాలా హెల్ప్ అయ్యే అంశం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పొద్దు నుంచి సాయంత్రం దాకా చూస్తారు, సాయంత్రం SA20 చూస్తారు, అదే ఛానల్లో జరుగుతుంది కాబట్టి. సో అది ఇంకొక బెనిఫిట్ SA20కి. సో రిస్కులు తీసుకుంటున్నారు, దానికి రివార్డ్స్ వస్తున్నాయని భావిస్తున్నారు. ఏ రేంజ్లో వస్తాయి అనేది చూడాల్సిన అవసరం. మీరేమనుకుంటున్నారు?